ఓకే. సో రాజుగారు ఇప్పుడు జొన్న పిట్టు. అవునండి. సో జనరల్ గా ఈ పిట్టు అనేది ఎక్కువ బియ్య పిండితో చేసుకుంటూ ఉంటారు కదా. ఎస్. సో ఈ జొన్న పిండి కాంబినేషన్ లో కూడా మనకి బానే ఉంటుందా? చాలా బాగుంటుంది. అంటే జొన్నపిండి కూడా మనకు మంచి హెల్దీ కదండి. సో చేసుకునే మెథడ్ కూడా మనం స్టీమ్ లో చేసుకుంటాం కాబట్టి చాలా మంచి డిష్ ఇది. టేస్టీగా మనకి ఈజీగా అయిపోతుంది ఇది కూడా. ఓకే ఓకే. మరి జొన్న పిట్టు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జొన్న పిట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు. రాజుగారు స్టార్ట్ చేద్దామా జొన్న పిట్టు? ఓకేనండి. సో దీనికి ఫస్ట్ ఏం చేసుకోవాలి ప్రాసెస్? పిండి సిద్ధం చేసుకోవాలండి మనం. ముందుగా ఏంటంటే పచ్చి కొబ్బరి తురుము, ఓకే, తర్వాత కొద్దిగా యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, ఇది చాయిస్ అండి వాళ్ళది, జొన్న పిండి. సో ఈలోపు మనం బెల్లం పాకం పట్టుకున్నాము. ఓకే, బెల్లం తురుము, కొంచెం వాటర్ అయినా. అవునండి. అంటే ఇది వేసి మనం పిండి కలుపుకుంటాం. సో దీనికి కలిపి లేత పాకం చాలేమో కదా? సరిపోతుంది. లేత పాకం ఇంకొంచెం, జస్ట్ ఆ బెల్లం నీళ్ళ లాగా అయితే సరిపోతుంది. సరిపోతుంది. జస్ట్ ఆ పిండి అంతా తడుపుకోవడానికి మనం మామూలు వాటర్ కాకుండా బెల్లం నీళ్లు అంటే పాకం లాగా చేసి వాడుకోవటం. ఓకే ఓకే. సో ఇది ఎలా అంటే చపాతీ ముద్దలా కలిపేసుకోవాలా రాజుగారు? అవునండి. సో దానికంటే ముందు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుంటే పచ్చి కొబ్బరి తురుము కానీ యాలకుల పొడి అంతటా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఓకే ఓకే. సో ఈ పిట్టుకు మనం మామూలుగా ఇలా బెల్లం వాడుకుంటేనే టేస్టీగా ఉంటుందా రాజుగారు, లేకపోతే ఇప్పుడు జొన్న పిండి కాంబినేషన్ కాబట్టి బెల్లం వాడుకుంటున్నామా? బెల్లం అయితేనే బాగుంటుంది. బెల్లం అయితేనే బాగుంటుంది. ఓకే. సో ఇలా డ్రై ఫ్రూట్స్ కాకుండా కొంచెం కావాలనుకుంటే ఎండు కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని నేతిలో వేయించుకొని కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, సరిపోతుందండి. అండ్ బేసిక్ ఇలా రాగి పిండి, జొన్న పిండి ఇలాంటి వాటికి మనకి ఆ బెల్లం టేస్ట్ అనేది బాగుంటుంది కదా, స్వీట్ లాగా వాడుకుంటానికి. అవునండి. ఓకే, సో ఇది మనం ముద్దలా కలుపుకోవాలి. రాజుగారి పిండి రెడీయా? రెడీ అండి. సో ఇడ్లీ కుక్కర్ ఇటువైపు పెట్టేసుకున్నాం. ఇది మనకు కుక్ చేసుకోవడానికి ఇది కావాలా? అవునండి, స్టీమ్ పైన చేసుకుంటాం. మనకి ఆ పిట్టు మేకర్ ఉంటే దాంట్లో అయినా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఇది ఈజీ. ఇది అదే అదే అందరి దగ్గర ఉండదు కదా. సో కొంచెం నెయ్యి రాసుకొని ఓకే. సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నదాన్ని పిండి కొంచెం కొంచెం తీసుకుని ఇలా ఉండలా తిప్పి కొంచెం ఇలా నొక్కేసుకొని కుడుముల్లాగా చేసి పెట్టేసుకోవటం. సో ఇలాంటివి చక్కగా అయిపోయిన తర్వాత మనం కొంచెం ఆ నెయ్యి కాంబినేషన్లో అలా తింటే చాలా బాగుంటుంది కదా. అవునండి. అండ్ చాలా హెల్దీ రెసిపీ కూడా ఇది యాక్చువల్గా. అంటే కొద్దిగా కొంచెం అలవాటు చేసుకుంటే ఈ జొన్నపిండి ఇవి తింటాము మనము రెగ్యులర్ టిఫిన్స్ బదులు ఇవి కూడా చేసుకోవచ్చు చక్కగా మార్నింగ్ టైంలో. అంటే మార్నింగ్ టైమ్స్ కానీ పిల్లలు సాయంత్రం ఈవినింగ్ టైంలో తర్వాత కూడా అలా పెట్టేసుకుంటే చాలా మంచిది. జొన్నపిండి మంచిదే, బెల్లం వేసాం. యాక్చువల్గా లంచ్ లో కూడా అంటే కొంతమంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే లైట్ ఫుడ్ కదా ఇది. కాకపోతే కొద్దిగా తీసుకున్నా మనకి కొంచెం హెవీగా సరిపోతుంది. ఓకే, సో వీటి మనం ఆవిరి పైన ఉడికించేసుకుంటే రెడీ కదా. ఓకే, సో ఎలాగో దానికి కొంచెం టైం ఉంది కాబట్టి ఈలోగా కార్వింగ్ చూపించేస్తారా రాజు గారు? ఓకేనండి. స్వీట్ లైమ్ తోనా బత్తాయి? అవునండి. సో సింపుల్ ఫ్లవర్స్ చేస్తున్నాను. ఓకే, హాఫ్గా కట్ చేస్తున్నాను అండి.
ఓకే. ఓకే. సో దీన్ని జస్ట్ ఇలా స్లిట్స్ ఇస్తున్నాం. ఓకే. తర్వాత ఇక్కడ నుంచి కొంచెం స్లాంట్గా అంటే డౌన్ కట్ చేస్తున్నాండి. ఓకే. సో ఇక్కడ ఇలా ఈ పీస్ వెళ్ళిపోతుంది. దేనికి దానికి సపరేట్ గా కట్ చేసి తీసేసేయాలన్నమాట. అవునండి. ఓకే. సో మనకు ఆ పెటల్ షేప్ అనేది వస్తుంది. ఓకే. సో ఇలా ఫ్లవర్ షేప్ లో. ఓ నైస్. ఇలాంటి బేసిక్ గా మనం బయట చూసినప్పుడు అది కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేశారా అనుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న టెక్నిక్స్ కదా రాజు గారు. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కానీ చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది కదా ఇలా ప్లేట్ లో డెకరేట్ చేసుకున్నప్పుడు. నైస్. సో మనకి అది ప్రెషర్ వచ్చేస్తే మనము సర్వ్ చేసుకోవచ్చు కదా. అవునండి. ఓకే వెయిట్ చేద్దాం. ఆఫ్ చేసేద్దామా రాజు గారు? ఓకేనండి. దీనికి మనకి చక్కగా కుక్కర్లో ప్రెషర్ తీసే ఇది కూడా లేదు కాబట్టి కొంచెం ఇమీడియట్ గానే చూసుకోవచ్చు కదా. చూసుకోవచ్చు. ఒకవేళ అది కొద్దిగా ఉడకనట్టు అనిపిస్తే మళ్ళీ మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకాసేపు పెట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాఫ్ట్ గా అవుతుందండి. సో అది చూసి మనం తీసేసుకోవాలి. ఓకే. ఓకే. ప్లేట్ ఇస్తారా? సో ఇది మనం ఇలా కూడా సర్వ్ చేసేసుకోతే ఇలా మ్యాష్ చేసేసి మెదిపేసి పొడి పొడిగా కూడా సర్వ్ చేస్తూ ఉంటారు కదా. మన చాయిస్. సో అలా అయినా చేసేసుకోవచ్చు. నైస్. జొన్న పిట్టు రెడీ. ఓకే మరి జొన్న పిట్టు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు జొన్న పిట్టు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జొన్న పిట్టు తయారు చేసే విధానం: ఒక బౌల్లో పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్, జొన్న పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో బెల్లం తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. తర్వాత ఈ పాకాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న జొన్న పిండి మిశ్రమంలో వేసి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వత్తుకోవాలి. వీటిని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్ లో ఉంచి ఆవిరిపై ఉడికించుకోవాలి. అంతే, జొన్న పిట్టు రెడీ.